ఒక ఒక బిలీవబిలిటీ క్రెడిబిలిటీ అనేది రావాలి. అది ఐ బిలీవ్ హీ లాస్ట్ దట్. ఓకే. సో వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు వస్తుంది, ఏదైనా పెద్ద మార్పు వస్తుంది అని చెప్తున్న వాళ్ళకి, నమ్ముతున్న వాళ్ళకి దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే మీ ఉద్దేశం జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఇప్పుడు మీరు వ్యూహంలో అది కూడా భాగమే కదా, ఆ పాయింట్ కూడా ఒక భాగమే కదా. సో మీ ఓన్గా మీరు చూసుకున్నప్పుడు మీ పరిశీలనలో సిబిఎన్ జైల్లో కూర్చొని ఉన్నారు. ఆయన ఎంతకాలం ఉంటారో మనకు తెలియదు, ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఒకవేళ ఆయన అలాగే ఉంటే లోపల బార్స్ లోపలే ఉంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బ్యాడ్. ఈవెన్ సిబిఎన్ గారు బయట ఉన్నప్పుడు కూడా ద వెరీ ఫ్యాక్ట్ వాళ్ళు అంత డెస్పరేట్గా పవన్ కళ్యాణ్ కోరుకున్నారంటే మా బలం సరిపోదు అన్నది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినట్టు కదా అక్కడ. ఒకటి. రెండోది, ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ముందు లోకేష్ నిలబెడితే అది బాహుబలికి 5D సినిమాకి మధ్యలో ఉంటుంది ఆ ఫైట్. అది ఒక పాయింట్. రెండోది, పవన్ కళ్యాణ్ ఇన్కన్సిస్టెన్సీ అని పక్కన పెడితే ద ఫోర్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్. అది. సో ఇప్పుడు నాకు అంటే ఇలాంటి డీటెయిల్స్ తన దగ్గర డబ్బు ఉందా, క్యాండిడేట్ ఉందా, అయినా నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. ఓన్లీ మై కమెంట్ ఆన్ హిస్ పర్సనల్ కరిష్మా ఈజ్ ఫార్ బిగ్గర్ దెన్ సిబిఎన్ అండ్ ఎంటైర్ టీడీపీ పుట్ టుగెదర్. ఓకే. అండ్ ఐ బిలీవ్ హీ హాస్ పొలిటికల్ గా కూడా అంటారు. పొలిటికల్ గా నేను చెప్పేది నా బిలీఫ్ అది. ఓకే. ఎందుకంటే కరిష్మా బేసిక్గా ఎవెన్చువల్గా ఇప్పుడు ఒక పాయింట్ మన జనసేన ఓడిపోయింది, కానీ ద పాయింట్ ఈజ్ ఇవాళ కళ్యాణ్ జగన్ గారి మీద నెగిటివ్ ఉంది అని నమ్ముతున్నాడు కదా, అందుకనే అంత మాట్లాడుతున్నాడు కదా. ప్రజల్లో ఉందని, ప్రజల్లో ఉందని తను ఎంత నమ్మకపోతే తను అలా మాట్లాడతాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిస్ పర్సనల్ థింగ్, బికాస్ ఈ సేయింగ్ దట్ ఫర్ ద పబ్లిక్. ఇప్పుడు ఉదాహరణకి నాకు మీరు తెలుసు అనుకోండి, మీకు ఒక పర్టికులర్ పర్సన్కి మీరు కొంచెం క్లోజ్ అనుకున్నాం, నేను మీతో అతని గురించి బ్యాడ్ ఎప్పుడు మాట్లాడతాను, మీకు కూడా అంతో కొంత బ్యాడ్ ఫీలింగ్ ఉందా బట్టే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను కదా. అప్పుడు నా వాయిస్ దాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు మీకు కూడా కొంచెం ఉంది అంటే మీరు అనుకున్నంత ఇది కాదండి అంటారు. ఎప్పుడైతే మీకు కూడా అంతే ఉందనుకున్నప్పుడు చాలా గట్టిగా అరుస్తాను నేను. దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ యాజ్ ఫార్ యాజ్ పవన్ కళ్యాణ్ ఇస్ కన్సర్న్. కీపింగ్ దట్ aside, I believe he has a far bigger chance of winning if he comes solo. అది నా బిలీఫ్ అది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క కలిసి పోటీ చేస్తున్నందువల్ల, పొత్తుల వల్ల, అది పెద్ద పార్టీ కదా టీడీపీ అనేది, పెద్ద పార్టీ డైల్యూట్ అయిపోతుంది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ డజంట్ నీడ్ ఎనీబడీ సపోర్ట్ అనేది నా బిలీఫ్. ఇది బారింగ్ దట్ క్యాండిడేట్లు ఉన్నారా, డబ్బులు ఉన్నాయా, ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓన్లీ ఆన్ హిస్ పర్సనల్ కరిష్మా నేను చెప్పేది అదే. సో దానికి కొనసాగింపు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ పొత్తు వల్ల రేపు పోటీ చేయాల్సి వస్తే టీడీపీకి ఎక్కువ సీట్లు ఉంటాయి, జనసేన రాజీ పడి తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి వస్తుంది. సో దీనివల్ల అంటే పవన్ కళ్యాణ్ తాను స్వయంగా ఏదైతే మీరు కరిష్మా అని చెప్తున్నారో, జనాల్లో తనకున్నటువంటి కరిష్మాకి తగ్గట్టుగా తన బలాన్ని పెంచుకోకుండా తన చేతులారా తనే తగ్గించేసుకుంటున్నాడు. ఇది నేను బిలీవ్ చేస్తున్నా. ఐ బిలీవ్ దిస్ పొలిటికల్గా. ఓకే. సో అదే సమయంలో జగన్ సంగతి చూసుకుందాం. ఇప్పుడు జగన్ ఆల్మోస్ట్ 5 yearsకి దగ్గరకు వచ్చేస్తుంది. సో ముందు ఎవరు ఊహించిన విధంగా ఆయన అన్ని సీట్లు గెలుపొందటం, టీడీపీ 23 సీట్లకే పరిమితం అవటం అనేది ఎవ్వరూ కూడా ఊహించండి. ఈవెన్ జగన్ కూడా నమ్మలేకపోయారు జనం అంత విజయాన్ని కట్టబెట్టడం అనేది. సో ఈ 5 years ఈ పీరియడ్లో మీరు ఆయన పరిపాలన చూశారు. సో మీకు ఈ వ్యూహంలో ఇది మాత్రం నాకు అసలు తెలియదండి. దానికి కారణం ఏంటంటే నేను అసలు పాలిటిక్స్ నేను ఫాలో అవును. చంద్రబాబు గారు ఏం చేశారు, ఆయన హైదరాబాద్ కట్టారా, సెల్ ఫోన్ ఆయన తెచ్చారా, నిజంగా నేను అవి ఫాలో అవ్వలేదు. యూనో, సో జనరల్ పబ్లిక్ పరిపాలన అనేది ఎలా పర్సీవ్ చేస్తారు, వాళ్ళకి ఏదన్నా పథకాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ కనీస అవసరాలు వస్తున్నాయా లేదా అనేది ఎవరెవరు ఇండియాలో ఫాలో అవుతుందో నాకు తెలియదు. అబ్సల్యూట్గా. సో ఐ హావ్ నో క్లూ. నాకు వైసీపీ పార్టీ గురించి కానీ వైసీపీ పరిపాలన గురించి కానీ నాకు తెలియదు.
అంటే వైఎస్ జగన్ చేసిన పనులు ఈ నాకు కాలంలో ఏవి కూడా మీరు నాకు ఫాలో ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాదు దాంట్లో ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు ఉంటాయి, లేకపోతే అభివృద్ధి. అది ఇప్పుడు మీకు ఒక జాబ్ ఇచ్చిన తర్వాత మీకున్న రిసోర్సెస్లో ఏది మీరు ఇంపార్టెంట్ అన్నీ చేసేసి అన్నిటికీ డబ్బులు ఉంటే అందరూ చేస్తారు కదా, ఎవరైనా ఎందుకు చేయకుండా ఉంటారు. అవును. హౌ యు ఆర్ బైఫర్కేటింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఓకే. దాంట్లో నాకు లేదు, నేను అదేమే దాన్ని స్టడీ చేసి ఏది కరెక్ట్ ఏది కాదని విశ్లేషించి చెప్పగలిగే నాలెడ్జ్ నా దగ్గర లేదు. ఓకే. బట్ ఐ ట్రస్ట్ హిమ్ యాజ్ అ పర్సన్. అప్పుడు నాకు నమ్మకం ఉన్న ఒక మనిషి చేసినప్పుడు అది కరెక్ట్ ఏమో అనుకుంటా. ఐ విల్ గివ్ దట్ లాంగ్ రోప్. ఓకే. ఎందుకంటే నేను అదే బిజినెస్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఐ మైట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ దట్. తప్ప ఒప్ప అని అది నాకు లేదు. అంటే పొలిటికల్గా ఆయన మీద ఎలాంటి ఒపీనియన్ లేకుండా వ్యూహం అనేది పొలిటికల్ డిఫరెంట్ అండి. అది నేను అదే చెప్తున్నా. పొలిటికల్ అనేది మీరు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పార్టీని నడపటం అదేంటి అనేది, గవర్నమెంట్ గా మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది 2. అవును. నాకు పార్టీ గురించి తెలియదు, గవర్నమెంట్ గురించి కూడా తెలియదు. ఓకే. వ్యక్తులుగా మాత్రం సినిమా ఇప్పుడు నేను సినిమా డైరెక్టర్, మీరు డైరెక్టర్ కాదు. మీరు కలిసినప్పుడు మీరు ఏదో ఒపీనియన్ ఉంటుంది కదా నా మీద. ఖచ్చితంగా ఉంటుంది. నా సినిమా కొన్ని మీకు నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, లేకపోతే ఇది అనుకోవచ్చు అది అనుకోవచ్చు, అది నా వర్క్. అది ఆన్ ఎ పర్సనల్ లెవెల్ ఇట్ ఈస్ డిఫరెంట్, ప్రొఫెషనల్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ డిఫరెంట్. అది నేను చెప్పేది. ఓకే. సో మీరు అన్న అంటే వ్యక్తులుగానే మీకు వాళ్ళు తెలుసు అన్నప్పుడు, సో అదే వ్యక్తి వైఎస్ జగన్ నుంచి వాళ్ళ మదర్ విజయం గారు కానీ, అలాగే సిస్టర్ షర్మిల గారు కానీ దూరం జరగటానికి తను వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ తెలంగాణలో పార్టీ సొంతంగా పార్టీ పెట్టడాన్ని, దాన్ని ఎప్పుడు మీరు పరిగణలోకి తీసుకోలేదు? ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మీరు చెప్పిన టాపిక్స్. అంటే నేను మీరు ఆ రోజు అడిగినప్పుడు నేను మీకు అదే ప్రశ్న వేశాను, ఈ క్యారెక్టర్లు ఉంటాయి విజయమ్మ చూపిస్తున్నారు అంటే ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించాలి. అంతే, కరెక్ట్. అదే ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక 2 పాటలు కలిపి 4 గంటలు అనుకున్నా కూడా మీరు ఒక 15 ఏళ్ళ సినిమా, 15 ఏళ్ళు జరిగిన జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్లు ఉంటాయి, ఏదో కారణాలు ఉంటాయి, అవన్నీ మీరు చూపించలేరు. అవును. సో నేను ఏ కాన్సెప్ట్ ఎంచుకున్నానో దానికి ఉంటుంది. అవును. అసలు ఆ పాత్రలు అంతవరకు డిజైన్ చేసుకోవడం కానీ, సో మీరు అనుకున్నటువంటి ఏ పాత్రలను అయితే డిజైన్ చేశారు, ఏ క్యారెక్టర్స్ని, దానికి తగ్గట్టుగా ఈ క్యాస్టింగ్ విషయంలో కరెక్ట్గా అన్ని కుదిరి అనుకుంటున్నారా? ఇంకా బెటర్ చాయిస్లు ఏమన్నా? నేను బిలీవ్ చేసేది రియలిస్టిక్ ఫిలిమ్స్లో ఎప్పుడు నిజం లైఫ్ క్యారెక్టర్స్కి సాధ్యమైన దగ్గరలో ఉండాలనేది నేను బిలీవ్ చేస్తాను. అన్ని సినిమాలు అది నేను చేసింది. వీరప్పన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అదే మీరు ఇదివరకు తీసినటువంటి సినిమాలు చూస్తే అచ్చం పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ సినిమాలో అలాంటి మనిషిని తీసుకొచ్చారు, సిబిఎన్ని అలాగే. ఇప్పుడు ఈ సినిమాలు చూస్తే కూడా భారతి గారి లాగా అనిపించే యాక్టర్ దొరికారు మీకు. కాకపోతే అజ్మల్ ఎంతవరకు న్యాయం చేశాడు, అతను ఆ ఫీచర్స్ దగ్గరగా లేవే అని. ఇప్పుడు ఆబ్వియస్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నియరెస్ట్ పాసిబుల్ నేను తీసుకున్నాను. దాని తర్వాత ఇట్ విల్ డిపెండ్ అపాన్ వాట్ ది ఆడియన్స్ థింక్. అదే. సో అజ్మల్కి ఈ సినిమా తనకి ఒక యాక్టర్గా మీలో ఆ క్యాపబిలిటీస్ ఏం కనిపించాయి మీకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్మల్ కోసం తీయట్లేదు సినిమా. నేను తీసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఒక క్యారెక్టర్కి తన పర్ఫార్మెన్స్ వైజ్గా, తన లుక్ వైజ్గా ఎంత దగ్గర పోలిక ఉంది అది ఒకటే నేను చూస్తాను. ఓకే. కొన్ని దొరకచ్చు, కొన్ని దొరకపోవచ్చు. అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు లక్ష్మీ ఎన్టీఆర్లో లక్ష్మీ పార్వతి లాగే ఉన్న ఒక యాక్టర్ దొరకలేదు. అప్పుడు నేను కాస్ట్ చేసిన కన్నడ యాక్టర్స్ లక్ష్మీ పార్వతి గారి మొక్కలకి ఏమి ఉండవు. యజ్ఞేష్ శెట్టి, ఎన్టీ రామారావు గారికి కొంచెం దగ్గర ఎవరో దొరికారు. అలాగా డిపెండ్స్. సో అంటే ఇతన్ని మనం హీరోగానే చూసుకోవచ్చు, ఈ సినిమాలో అతను హీరోగానే కనిపిస్తాడా? ఇప్పుడు రియల్ లైఫ్లో హీరోస్ అని ఉండరు, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో అక్కడ ఉన్న జరుగుతున్న డ్రామా బట్టి ఆడియన్స్ థియేటర్లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరు హీరో ఎవరు. అదే అంటే మీరు ఏ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి సినిమా తీసి ఉంటారు అని నేనే అనుకోవచ్చు. పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్ అంతే. అందుకని డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచే ఉంటుంది. సిబిఎన్ మీద నా ఇంప్రెషన్ ఏంటి, జగన్ మీద నా ఇంప్రెషన్ ఏంటి, పవన్ కళ్యాణ్ అప్పుడు నా ఇంప్రెషన్ అవుతుంది. ఓకే. నా పర్స్పెక్టివ్ లో వాళ్ళు. అది చిరంజీవి గారు ఎందుకు వచ్చారు దీంట్లోకి? అది మీ సినిమా చూడాలి. అంతేనా? అంటే ఆయన కూడా ఈ సినిమాలో ఒక మేజర్ రోల్ గానే ఉంటుందా చిరంజీవి గారు? మేజర్ మైనర్ అని చెప్పలేను, బట్ ఈజ్ ఇంపార్టెంట్. రామ్ గోపాల్ వర్మ గారికి మిగతా అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, మిగతా మనుషుల్లాగా రామ్ గోపాల్ వర్మకి
ఆ ఎమోషన్స్ ఉండవా, Yeah. ఆయనకు బాధ కలగదా, ఎందుకు మనుషుల్ని కొంతమందిని ఇట్లా బాధ పెడుతుంటాడు తన ట్వీట్స్ ద్వారా. సో ఆయనకి రాగద్వేషాలు ఉంటాయి, Yeah. అసలు అసలు మానవత్వం ఉండదా, ఇలాంటి టూ డిఫరెంట్ పాయింట్స్ అండి. పొద్దున్న లేగిస్తే రాత్రి పడుకునే వరకు మనం చేసేది కేవలం అవతల మీద కామెంట్ చేయడం. ముఖ్యంగా పొలిటికల్ వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళు చేస్తారు. తెలియదు, పొలిటికల్ లైమ్ లైట్ లో ఉంటారు కాబట్టి తెలుస్తుంది. ఆ, ఈ పార్టీ వాడు ఆయన తిడతారు, ఆ పార్టీ వాడు ఈయన తిడతారు, ఈ లీడర్ వాడిని అంటాడు, వాడు అసెంబ్లీలో కూడా కొట్టుకుంటా ఉంటాడు. మీరు చూసారు. ఉమ్, అప్పుడు మధ్య రామ్ గోపాల్ ఇప్పుడు ఉమ్, అది వాళ్ళ దాంతో చేస్తే నాకు చాలా మైల్డ్, ఉమ్. ఆల్మోస్ట్ అన్నోటిసబుల్ థింగ్. అనుకున్నా Okay, కానీ ఇది ఒక సినిమా point. ఎమోషన్స్ నాకు డెఫినెట్గా ఉండవు. నేను అరవను కరవను, పళ్ళు రాలు పడతా నేను అన్ను. బికాస్ ఐ బిలీవ్ ఎవ్రీబడి యాక్ట్స్ ఫ్రమ్ దేర్ సర్కమ్స్టాన్సెస్. అవును. అప్పుడు నేను ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ లాగా వైల్డ్ యానిమల్స్ స్టడీ చేస్తాను. దట్ ఈస్ వాట్ మై థింగ్ ఇస్. ఓకే, సో ఐఎమ్ ఏ పొలిటికల్ సైకాలజిస్ట్, ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ గై. ఓకే. Yeah. అంటే రాగద్వేషాల గురించి నేను నాకు మాట్లాడుతున్నాను. ఉండవు. ఈ దేనికి మిమ్మల్ని ఎవరైనా కొంచెం అఫెండ్ ఏం చేస్తే లేదు బాధపడటం సార్, కానీ absolutely. అసలు అఫెండే కారా దేనికి నేను కూడా? దేనికి offend అవ్వను. ఎందుకంటే ఉమ్, సి ద హోల్ పాయింట్ ఆఫ్ నేచర్ అది. ఇప్పుడు దాం ఉంటుంది, కొడుతుంది, ఉమ్, లేకపోతే కోతి ఏదో జుట్టు పీకుతుంది, లేకపోతే ఏదో అన్ని రకాల జీవులకి కోవిడ్ వస్తుంది, మన లోపలికి వెళ్ళి చంపేస్తుంది. అన్ని రకాల జీవుల్లో పాటు మనం కూడా ఉన్నాం. ఓకే. సో అప్పుడు ఎవడో నన్ను ట్రోల్ చేసాడని దావ నన్ను కుట్టింది అన్నట్టుగా, దావ నన్ను కుడితే నా దగ్గర ఉంటే కొంచెం